श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। రమణ పిరియ పురాణము మురుగునార్. ఘన కీర్తి వహించిన మహనీయులు జ్ఞాన సంబంధర్, మీరాబాయి, ఆండాళ్ భూమిపై వారి జీవిత కాలము ముగియగానే పెద్ద జ్యోతిలో ఐక్యమై భగవంతుడిలో కలిసిపోయారని చరిత్రలో వ్రాయబడింది. 1923వ సంవత్సరంలో తొలిసారిగా తమ గురువును కలిసినప్పుడు పెద్ద వెలుగును దర్శించి తన ఆధ్యాత్మిక జీవితానికి శ్రీకారం చుట్టారు. కవి, మహాత్ముడు అయిన ఒక భగవాన్ భక్తుడు. ఆ తరువాత రోజులలో కూడా ఆయన ఎప్పుడు భగవాను చూసినా ఆయన శరీరం చుట్టూ ఆవరించుకుని వెలుగు కనిపిస్తూ ఉండేది. ఆయనే శ్రీ మురుగునార్. తమిళ సంఘంలో గొప్ప కీర్తిని సంపాదించుకున్న తమిళ కవి. ఒక ప్రఖ్యాతిగాంచిన ఉపాధ్యాయుడిగా, తమిళ కవిగా ఆయన తమిళ పండితుల కమిటీలో చురుకుగా పనిచేశారు. ఆ కమిటీ వారు మహా గొప్ప కార్యమైన తమిళ నిఘంటువు అంటే డిక్షనరీ తయారు చేయటంలో నిమగ్నమై ఉండేవారు. మురుగునార్ ఈశ్వరుడంటే అపరిమితమైన భక్తి కలిగి ఉండేవారు. 700 సంవత్సరాలకు పూర్వం మాణిక్యవాచగర్ అనే గొప్ప ఈశ్వర భక్తుడైన ఒక మహాత్ముడు ఈశ్వరుని పట్ల అత్యంత భక్తి పారవస్యంలో మునిగి తిరువాచకం అనే పద్య కావ్యాన్ని రాశారు. మురుగునార్ తన సమయంలో ఎక్కువ శాతం తిరువాచకం చదువుతూ గడిపేవారు. ఆ పవిత్రమైన తిరువాచకం చదివిన మాణిక్యవాచగర్కున్న భక్తి పారవస్యము, ఆయన పొందిన జీవిత సాఫల్యత తనకు కూడా లభించాలని ఎంతో తపన పడేవారు. దాదాపుగా అదే సమయంలో ఆయన మామగారు ఆయనకు భగవాన్ రాసిన 2 పుస్తకాలను ఇచ్చారు. ఒకటి నేనెవరు అనే పుస్తకం, జ్ఞాన మార్గానికి చెందినది. రెండవది గాఢమైన భక్తిని వెల్లడించే భక్తి గీతాలు. ఆయన ఆ పుస్తకాలను ఎన్నోసార్లు చదివారు. ఆ స్నేహితుల ద్వారా భగవాన్ ఎల్లప్పుడూ సహజ నిష్టలో ఉంటారని తెలుసుకున్నారు. అటువంటి మహనీయులు ఆ రోజులలో ఎక్కడ చూడబోమని అనుకున్నారు. మురుగునార్కు భగవానుని చూడాలని, ఆయనను సేవించాలని, భక్తి పారవస్యంలో మునిగేటట్లుగా ఆయనచే ఆశీస్సులు పొందాలని ప్రగాఢమైన కోరిక కలిగింది. ఆయన తిరువణమలకు వెళ్లారు. ఆయన అరుణాచలేశ్వరుని ఆలయం చేరగానే ఆసువుగా 11 పద్యాలను భగవానును పొగుడుతూ భగవాన్నే ఈశ్వరుడిగా సంబోధిస్తూ వ్రాసారు. ఆయన 1923 సెప్టెంబరులో రమణాశ్రమంకు వెళ్లారు. అప్పటికి రమణాశ్రమంలో కేవలం కొన్ని పూరి గుడిసెలు మాత్రమే ఉండేవి. శుభ పరిణామాలు ముందుగానే సూచించబడినట్లు ఆయన లోపలికి వెళ్ళుటకు ముందే భగవాన్ బయటకు వచ్చారు. తనకు లభించిన మొదటి దర్శనాన్ని మురుగునార్ ఈ విధంగా వర్ణించారు. నేను వాకిలి వైపు చూసినప్పుడు ఒక ఉజ్వలమైన జ్యోతి, ఒక పెద్ద జ్వాల అంటే ప్రకాశము నాకు కనిపించింది. అది నా కళ్ళు చెదిరేటట్లు అంటే కళ్లకు ఏమీ కనపడిన విధంగా చేసింది. పారవస్యంతో నేను వ్రాసిన పద్యాలను చదవటానికి ప్రయత్నించాను. పెళ్ళుబుకిన కన్నీరు దానికి అడ్డుపడ్డది. ఆ ప్రకాశము నుండి ఒక మానవాకారం వెలువడింది. అదే భగవాన్. ఆయన నేను చేతిలో పట్టుకున్న కాగితాన్ని తనకివ్వమన్నారు. భగవాన్ ఆ పద్యాలను చదివి ఇలా అన్నారు. ఇది అచ్చు తిరువాచకం వలె ఉన్నది. మాణిక్యవాచగర్ వలనే వ్రాయట కొనసాగించు. అప్పుడు భగవాన్ నా వైపు లోతుగా చూశారు. కొంతసేపైన తరువాత నేను బాహ్య స్పృహలోనికి వచ్చాను. భక్తి పారవస్యం పొంగి పొరలుతూ ఉండగా ఎంతో సంతోషంతోటి, కృతజ్ఞతతోటి నేను భగవాన్ వైపు చూశాను. ఆ కరుణాపూరితమైన భగవాన్ నేత్రాల నుండి వెలువడిన చూపు నాలోనికి దూసుకుని వెళ్లి వెంటనే నేను ఇదివరకెన్నడూ ఎరుగని ఆనంద స్థితిని అనుభవించేటట్టు చేసింది. భగవాన్ యొక్క ఆ చూపు భక్తి పారవస్యంతో కూడిన కవిత్వం ఆ నా హృదయంలో నుండి పెళ్లిబుకేటట్లు చేసింది. అప్పటి నుండి 100 కొలది పద్యాలు నా నుండి ఉప్పొంగి వస్తూ ఉండేవి. నేను వాటిని భగవాన్ ముందుంచేవాడిని. ఆయన వానిని సరిదిద్దేవారు. ఇది నాకు చెబుతున్నప్పుడు మురుగునార్ భావోద్వేగంతో నిండిపోయారు. అప్పటికప్పుడే భగవాన్ నా దైవము,
నా నా గురువు అయ్యారు. భగవాన్ సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమే అని నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది. నా కొత్త యజమానిగా ఆయన నా కళ్ళను, మనస్సును స్వంతం చేసుకున్నారు. వేడి తగలగానే మైనం కరిగిపోయినట్లు భగవానుని చూడగానే నా మనస్సు కరిగిపోయి దాని ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఉనికిని కోల్పోయింది. తల్లిని కనుగొన్న దూడలాగా నా హృదయం ఆయన పవిత్ర పాదాల చెంత సంతోషించేది. పున్నమి చంద్రుని చూచిన సముద్రంలాగా భక్తి నాలో ఉప్పొంగింది. శిష్యుని ప్రకాశింపచేయగల గురువుకు, ఘనుడైన శిష్యునికి మధ్యన భగవంతుడు దివ్యమైన అనుబంధాన్ని ఏర్పరిచాడు. ఆ రోజున మురుగునారకు హఠాత్తుగా ఏర్పడిన అనుబంధంతో ఆధ్యాత్మిక జీవితానికి నాంది పలుకబడింది. ఆయన తన తల్లిని, భార్యను పోషించడానికి చెన్నైలో ఉపాధ్యాయునిగా చేసేవారు. అందుకని ఆయన వెనుకకు ఉద్యోగ నిమిత్తం వెళ్ళవలసి వచ్చింది. 3 నెలల తరువాత మరల వచ్చారు. ఆయన భగవానుని చూసినప్పుడు మరల ఆయనకు భగవాన్ శరీరం పూర్తిగా వెలుగుతో కప్పబడినట్లు కనిపించింది. మురుగునార్ అప్పటికి పూర్తిగా భగవాన్ అనుగ్రహంతో కప్పబడిపోయారు. అయినా సరే తన బాధ్యతల పట్ల అరుణాచలానికి, చెన్నైకి మధ్యన ప్రయాణించక తప్పలేదు. ఆయనకు తన తల్లిగారి పట్ల మిక్కుటమైన ప్రేమ, గురువుగారి పట్ల గల భక్తితో తల్లి పట్ల గల ప్రేమకు మధ్య నలిగిపోయేవాడినని మురుగునార్ నాతో చెప్పేవారు. శరీరాన్ని మైమరిచిపోయిన స్థితిలో అంటే పారవస్యంలో మునిగి ఉన్న స్థితిలో రైలును అందుకుని చెన్నై పోవటం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా 3 మైళ్ళ దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ కు చేరుకుని ప్లాట్ఫామ్ పై అటూ ఇటూ నడుస్తూ ఉండేవారు. రైలు రాను వచ్చేది, వెళ్ళను వెళ్ళేది. ఆనంద పారవస్యంలో మునిగి ఉన్న ఆయన అది గమనించేవారు కాదు. ఏ కూలీనో లేక స్టేషన్ మాస్టరో రైలు వెళ్లిపోయిందని చెప్పగా ఇంకా పారవస్యంలో ఎక్కిళ్లు పెడుతూనే వెనుకకు భగవాన్ వద్దకు వచ్చేసేవారు. ఇలా అనేక సార్లు జరుగుతూ ఉండేసరికి భగవాన్ కుంజస్వామిని గాని, విశ్వనాథ స్వామిని గాని ఆయనకు తోడుగా పంపి వారికి ఈ విధంగా చెప్పేవారు. ఆయనను రైలు ఎక్కించి రైలు కదిలిన తరువాతనే మీరు ఆశ్రమానికి రండి. 1924లో మురుగునార్ తల్లి చనిపోయారు. తల్లిగారి అంత్యక్రియలు పూర్తి చేసి ఆమె చితాభస్మంలో కొంత భాగాన్ని మట్టి పాత్రలో తీసుకుని భగవాన్ వద్దకు వచ్చారు. మిక్కిలి దుఃఖభారంలో ఉన్న మురుగునార్ను చూసి భగవాన్, ఈ స్థితిలో అంత్యక్రియలు ఎలా జరపగలిగావు అని అడిగారు. భగవాన్ అలా అడిగేసరికి తన పట్ల భగవాన్కు గల అభిమానాన్ని చూసి ఆయన దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎవరో భగవాన్తో చెప్పారు, చితాభస్మం ఉంచిన పాత్ర ఆశ్రమం బయట పెట్టబడినదని. భగవాన్ అప్పుడు ఆ భస్మాన్ని ఆశ్రమం దగ్గరలో ఉన్న అగ్ని తీర్థంలో కలిపి రమ్మని చెప్పారు. ఎంత కరుణాపూరిత మనస్కులో భగవాన్ అని ఆ విషయాన్ని చెప్తూ ఏడ్చేశారు మురుగునార్. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రాపంచిక బంధాలన్నింటినీ తెంచుకుని 1926లో భగవాన్ వద్దకు వచ్చేశారు. సంపూర్ణ శరణాగతి చెందారు. భగవాన్ ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అప్పటి నుండి మురుగునార్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మురుగునార్ ఆశ్రమ యాజమాన్యానికి దాని దైనందిన కార్యక్రమంలో సహాయపడడానికి ప్రయత్నించేవారు. ఆయన తన ప్రాపంచిక వ్యవహారాలను సక్రమంగా నెరవేర్చడానికి సాయశక్తులా ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన ధ్యాస పూర్తిగా అంతర్ముఖమై ఉండటం వలన, సాధన వైపు నిలిచిన దృష్టి వలన తాను ఏ ప్రాపంచిక వ్యవహారాన్ని నిర్వహించడానికి సమర్థుడను కాను అనుకున్నారు. ఆశ్రమాన్ని వీడి స్వతంత్రంగా జీవిస్తే బాగుంటుందేమో అనుకున్నారు. ఆయన భగవాన్ వద్ద తన అభిప్రాయాన్ని తెలిపినప్పుడు భగవాన్ ఆయనను దగ్గరలో ఉన్న పల్లాకత్తులో ఉండమని ప్రోత్సహించారు. అప్పటి నుండి మురుగునారు భగవాన్ పాదాల చెంత తన సమయంలో ఎక్కువ భాగాన్ని గడుపుతూ ప్రాపంచిక విధుల నుండి బయటపడి చాలా నిరాడంబరమైన నియమనిష్టలతో కూడిన జీవితాన్ని గడిపేవారు. నేను బిచ్చమెత్తుకుని ఆహారాన్ని సంపాదించుకుంటే బాగుంటుందనుకుంటున్నాను అన్నారు మురుగునార్. భగవాన్ తన అనుమతిని సహజంగా చక్కగా తెలిపారు. మురుగునార్ విషయంలో సరే, వెళ్ళి అక్కడే అడుక్కో అనలేదు. దానికి బదులుగా ఏ ఏ వీధులలో బిచ్చానికి వెళ్లాలో, ఏ ఏ వీధులలో వెళ్లకూడదో ఆ వీధుల పేర్లు చెప్పారు. మురుగునార్ తన్మయత్వంలో మునిగిపోయారు.
ఆయన బిచ్చమెత్తుకుని ఆ భిక్షను పల్లాకొత్తుకు తీసుకుని వచ్చేవారు. చాలా పరిశుభ్రంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కనుక ఆ ఆహారాన్ని ఒక గుడ్డలో కట్టి దానిని ఒక చెట్టుకు తగిలించి కోనీటిలో కాళ్ళు చేతులు చాలాసేపు శుభ్రం చేసుకుంటూ ఉండేవారు. చాలాసార్లు కోతులు ఆయన ఆహారాన్ని కాజేసేవి. ఆయన భోజనం లేక ఆకలితో ఉండేవారు. అయినా ఆయన ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఆయన సంతోషంగానే ఉండేవారు. భగవాన్ సాన్నిధ్యం ఆయనలోని కవిని ఉత్తేజితుణ్ణి చేసింది. ఆయన భగవాన్ చేత ప్రోత్సహింపబడటం చేత, సూచన ఇవ్వబడటం చేత తిరువాచకం రీతిలోనే వందల కొలది పద్యాలను వ్రాసారు. మిగిలిన భక్తులు వీరిని సంగ్రహపరిచి రమణ సన్నిధి మురై అనే పేరుతో ప్రైవేటుగా ముద్రించారు. రమణుల సన్నిధిలో ప్రార్థనలు, స్మృతులు. ఈ పుస్తకంలోని చక్కదనం ఏమిటనంటే 1850 అనువుగా చెప్పబడిన పద్యాలు భగవాన్ చేత చూడబడి సరిదిద్దబడినవి ఉన్నవి. ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మురుగునారు తనంత తానుగా ఇలా ప్రకటించారు. రమణ సన్నిధి మురై యొక్క ముఖ్యోద్దేశము, ఉపయోగము అజ్ఞానము అనే చీకటి, అహంకారం అనే భ్రమ రమణ ప్రభువు అనుగ్రహ ప్రకాశం వలన పటాపంచలై నశించిపోయి గురు పాదాల వద్ద అంటిపెట్టుకుని ఉండుటయే. మురుగునారు భగవాన్ వద్దకు వచ్చినప్పటికీ ఆయన వేదాంత గ్రంథాలు చదవలేదు. అందుకని ఆయన ఎక్కువ బాగా భగవాన్ బోధలను అర్థం చేసుకుని తేలికగా జీర్ణించుకున్నారు. ప్రత్యేకించి భగవాన్ సూటి మార్గమైన ఆత్మ విచారణను ఎప్పుడైనా ఎవరైనా భక్తులు భగవాను ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలను మురుగునార్ తన కుటీరానికి వెళ్ళి పద్యాలుగా వ్రాసి పెట్టేవారు. ఆ ప్రశ్నలు సమాధానాలు కొన్ని వందల కొలది పద్యాలుగా తయారై గురు వాచక కోవై వెళ్ళి పద్యాలుగా వ్రాసి పెట్టేవారు. ఆ ప్రశ్నలు సమాధానాలు కొన్ని వందల కొలది పద్యాలుగా తయారై గురు వాచక కోవై గా అచ్చువేయబడింది. ఇందులో కూడా ప్రతి పద్యము భగవాన్చే సరిదిద్దబడి పేరు పెట్టబడి ఆమోదించబడినదే. ఈ 2 పుస్తకాలు కూడా ఇంగ్లీషులోనికి తర్జుమా చేయబడినవి. ఆ గురువాచక కోవై యొక్క సారాంశమేమిటి? అందులోని ఒక పద్యమే దాని సారాంశాన్ని స్పష్టం చేస్తుంది. ఈ బలహీనమైన అంటే అశాశ్వతమైన శరీరాన్నే నేను అనే ఆలోచనను వదిలివెయ్యి. శాశ్వతానందమై నీలోనే ఉన్న ఆత్మను తెలుసుకో. ఇదే నేను అని నువ్వు భావిస్తున్న ఈ శరీరము నువ్వు కాదు. నిజమైన నువ్వు నీలోనే సత్యంగా అంటే ఆత్మగా ఉన్నావు. దానిని అనుసరించు. ఆత్మ విచారణ సలిపి దానిని కనుగొను. మురుగునార్ చాలా అద్భుతమైన గ్రంథాలు రచించారు. రమణ దేవమాలై, శ్రీ రమణ చరణ పల్లాండు, శ్రీ రమణ అనుభూతి మరియు శ్రీ రమణ జ్ఞానబోధం మొదలైనవి. ఆయన గ్రంథాలన్నింటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని 3 తరగతుల కింద విభజించవచ్చును. ప్రార్థనలు, స్తుతులు, శుద్ధమైన సూటి మార్గము, ఆధ్యాత్మిక అనుభవం వల్ల కలిగిన పారవస్యము. వీటిని రూపొందించడం కోసమే భగవాన్ ఆయనకు కవిత్వాన్ని అనుగ్రహించారు. మురుగునార్ ఈ విధంగా అన్నారు: ఈ గ్రంథాలు వ్రాసేటప్పుడు నాకు వేరే ఆలోచనే లేదు. సత్యమే తానై భగవాన్ నా హృదయాన్ని ఎంతగా ఆక్రమించుకున్నారంటే నేను కేవలం రమణుల మీద ఆయన పట్ల నాకు గల భక్తి పారవస్యమును గూర్చి ఆయన సూటి మార్గాన్ని నిర్ధారిస్తూ మాత్రమే వ్రాసాను. ఆయన మొదటి గ్రంథమైన రమణ సన్నిధి మురై అచ్చయినప్పుడు అది తీవ్రమైన వ్యతిరేకతను, విమర్శలను ఎదుర్కొని నిషేధానికి గురి అయింది. ఈ గ్రంథం ఇంత తీవ్రంగా ఆశ్రమ యాజమాన్యంచే నిరసించబడటానికి కారణం అందులోని ఒక పద్యం. ఒకే ఒక అనుగ్రహ వీక్షణం నాపై ప్రసరింపచేయటం ద్వారా భగవాన్ రమణులు నా అహంకారాన్ని సమూలంగా పెరికివేసి దానికి బదులుగా తన స్వంత స్థితి అయిన మహోన్నతమైన ఆనందాన్ని నాకు అనుగ్రహించారు. ఇది అనువుగా అంటే ముందు ఆలోచన లేకుండా అప్పటికప్పుడు చెప్పే పద్యం అంటే చెప్పబడింది. ఇది కొంతమందిలో క్రోధాగ్నిని రగిలించింది. ఎందుకంటే మురుగునారి అహంకార
మురుగునర్ అహంకారం పెచ్చరిల్లి తాను భగవాన్తో సమానము అనేటట్టుగా చేసిందని అంటే ఆయన వ్యతిరేకుల అభిప్రాయం. ఒకరోజు హాలులో భగవాన్ సన్నిధిలో మురుగునార్ భక్తిలో మునిగిపోయి, పూర్తి తన్మయత్వంలో మునిగిపోయి తదేకంగా భగవాన్ వంక ఎలా చూస్తున్నారంటే తన కళ్ళతోనే ఆయన ప్రేమనంతటినీ త్రాగివేస్తున్నారా అనిపించింది విశ్వనాథ స్వామికి. ఆయన అంత లోనైనా కూడా దానినంతటినీ భగవాన్ వైపు చూడటం ద్వారా, ఆయన పట్ల భక్తిలో మునగటం ద్వారా అధిగమించగలిగారు. ఆయన గొప్పదనం విశ్వనాథ స్వామిని కదిల్చి వేసింది. విశ్వనాథ స్వామి తనకు తెలియకుండానే మురుగునారు కలం పేరు మొగవపురి మురగన్ ను తనకు తనే పదే పదే అనుకుంటున్నారు. భగవాన్ అది విని, విశ్వనాథ, అతని పేరు అన్నిసార్లు పునశ్చరణ చేస్తే ప్రయోజనం ఏమిటి? ఆ 2 మాటలతోనూ నువ్వొక పద్యాన్ని వ్రాయొచ్చును కదా అన్నారు. ఆయన మాటలకు తల ఒగ్గి విశ్వనాథ స్వామి ఒక చిన్న కాగితం తీసుకుని ఆ 2 మాటలతో ఒక పద్యం వ్రాయటానికి ప్రయత్నించారు. చాలాసార్లు ప్రయత్నించి తన వల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించారు. ఆ మాటలతో కూడిన కాగితాన్ని భగవాన్ ముందుంచి హాలు వదిలి వెళ్ళిపోయారు. విశ్వనాథ స్వామి తిరిగొచ్చేసరికి భగవాన్ మొత్తం పద్యాన్ని పూర్తి చేసి దాని కింద విశ్వనాథన్ అని వ్రాసారు. నిజానికి విశ్వనాథ స్వామి ఆ పద్యంలో కొంచెం కూడా వ్రాయలేదు. భగవాన్ ఆ పద్యాన్ని మురుగునార్ అంటున్నట్లుగా వ్రాసారు. అరుణాచల రమణన్, అందరి హృదయము కమలాలలో నివసించేవారు, నా అహంకారం వైపు చూసి చిరునవ్వు నవ్వి తన యొక్క ఒక కృపా వీక్షణంతో దాన్ని పూర్తిగా నశింపచేశారు. తిరువాచకంతో సరితూగగల నా రచన అయిన రమణ సన్నిధి మురైతో ఈ ప్రపంచం మొత్తానికి జ్ఞాన ప్రకాశాన్ని అందజేసే శక్తి నాకు కలిగేటట్లుగా భగవాన్ ఆయన ఆశీస్సులను ముగవపురి మురుగన్ అయిన నాపై కురిపించారు. ఈ పద్యం ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే భగవాన్ స్వయంగా దీనిని వ్రాసారు. శ్రీ భగవాన్ ఎవరూ అడగకుండానే తన పేరు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అరుణాచల రమణన్ అని ప్రకటించారు. భగవాన్ మనకు హామీ ఇస్తున్నారు, ఆయన మనలో ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఎల్లప్పుడూ నివాసముంటానని. ఆయన కృపాదృష్టి ఆయన ఫోటో నుండి ప్రసారమైనా కూడా అహంకారాన్ని నాశనం చెయ్య శక్తి గలది. ఆయన రాక యొక్క ఏకైక లక్ష్యము కొద్దిమంది ఎంపిక చేసిన శిష్యవర్గానికి మాత్రమే కాక మానవాళి మొత్తానికి జ్ఞానజ్యోతిని వెలిగించడానికి, జ్ఞాన ప్రకాశాన్ని కలిగించడానికి అని విశదపరిచారు. ఈ పద్యమే దానికి రుజువు. మురుగునార్ భగవాన్తో తన ప్రథమ సమావేశంలోనే ఆయన అనుగ్రహ వీక్షణాన్ని పొంది ఆత్మానుభవాన్ని పొందారు. నిజమైన సాధకులుగా మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఆ అనుభవం స్థిరపడి ఆత్మలో స్థితులవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఈ పద్యము వ్రాసినప్పుడు భగవాన్ మరలా ఆయన వైపు చూశారు. ఇది మురుగునారును ఎటువంటి స్థితిలో నిలిపిందంటే, ఆయనలో కవితావేశం పొంగి పొరలి వందల కొలది పద్యాలు వాటికవే ఆసువుగా అంటే అప్రయత్నంగా ఆయన కలం నుండి జాలువారసాగినవి. మురుగునారు తొలినాటి పారవస్య స్థితిలోనే ఎల్లకాలం స్థిరపడిపోవాలని తపించారు. తను రోజువారీగా గురువుగారితో గడిపే సమయం మాత్రమే కాకుండా ఆయనతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం దొరికి తాను దివ్యమైన ఆనంద స్థితిలో శాశ్వతంగా నిలిచిపోయేటందుకు తోడ్పడాలని ఆయన్ని నిశ్శబ్దంగా ప్రార్థించేవారు. తన మనస్సు లోతులలోని కోరికను ఆయన ఎవరి వద్ద, ఆఖరికి భగవాన్ వద్ద కూడా వెల్లడి చేయలేదు. కానీ భగవానుకు ఆయన చెప్పవలసిన అవసరం ఉన్నదా? ఆ రోజులలో ఆశ్రమంలో నుండి భక్తులు ఒక బృందంగా వెళ్లి ఒకానొక చెట్టు ఆకులను కోసుకుని విస్తళ్ళ తయారీకి తీసుకుని వచ్చేవారు. ఒకనాటి ఉదయం కొంతమంది భక్తుల బృందం అడవిలోనికి వెళ్లాలంటే ఆలోచనలో ఉన్నారు. భగవాన్ మురుగునార్ వైపు ఒక ప్రత్యేకమైన చూపు చూశారు. దాని భావాన్ని అర్థం చేసుకున్న మురుగునార్ హడావిడిగా భగవాన్ వెంట హాలు బయటకు నడిచారు. ఆ బృందం వీరిని అనుసరించడం ప్రారంభించింది. కానీ భగవాన్ ఎంత వేగంగా ఆయనను
ఆ దట్టమైన అడవి లోపలి భాగంలోకి తీసుకువెళ్లారంటే మిగిలిన వారు వీరికంటే ఎంతో వెనుక ఉండిపోయారు. భగవాన్ ఒక పెద్ద దుంగ మీద కూర్చుని మురుగునారుకు ఒక పక్కన కూర్చోమని సైగ చేశారు. వారిద్దరి మధ్య మాటలేవీ జరగలేదు. భగవాన్ అప్పుడు ఆయన వంక లోతుగా దృష్టిని సారించి ఆయన హృదయంలో శాశ్వతంగా స్థితులయ్యేటట్లు చేశారు. మురుగునారు కనులు తెరిచేటప్పటికి చీకటి పడింది. ఆయన ఒక్కరే అక్కడ ఉన్నారు. ఆయన తన్మయత్వంలో కొన్ని గంటల పాటు ఉండిపోయారు. అప్పటి నుండి మురుగునార్ ఆ అంతరంగిక శాంతి సౌఖ్యాలలోనే నిలిచిపోయారు. అహంభావంతో ఈ నీచమైన శరీరంతో తాదాత్మ్యం చెంది నేనొక అధమమైన స్థితిలోనికి దిగజారాను. ఇప్పుడు పరిశుద్ధమైన దివ్యమైన జ్ఞాని అయిన అనుగ్రహం యొక్క ప్రతిరూపమే అయిన ఆయనచే మేల్కొల్పబడి నేను మహోన్నతమైన మౌనంతో నిండిన సహజ స్థితిని పొందాను. నేను పరిపూర్ణుడనై శుద్ధమైన ఎరుక చైతన్యము వలనే వర్ధిల్లుతున్నాను. అహంకార నాశనంతో పెళ్ళుబుకిన ఆత్మజ్ఞానము నా హృదయాన్ని నింపివేసింది. పూర్తిగా వికసించిన తన అనుగ్రహము వీక్షణం అనే ప్రకాశముతో నన్ను పరమానంద స్థితిలోనికి వికసింపజేసి సద్గురు రమణులు ఒక మూర్ఖుడనైన నన్ను బుద్ధిని వలె వర్ధిల్లేటట్లు జీవించేటట్లు చేశారు. పురాతన కాలం నుండి ఋషులు మహాత్ములు వాళ్ళ భక్తితోనూ జ్ఞానంతోనూ దేవుళ్ళను దేవతలను ప్రస్తుతిస్తూ అనేక రకాల వృత్తాలలో ఛందస్సులలో వేలాది పద్యాలు వ్రాసారు తమిళ భాషలో. బహుశా చరిత్రలో మొదటిసారిగా మనకు మురుగునార్ ఒకే ఒక్క కవి వివిధ వృత్తాలలో ఛందస్సులో శుద్ధమైన తమిళంలో ఒకే ఒక సద్గురువు మీద అనగా భగవాన్ శ్రీ రమణ మహర్షి మీద 40,000 పద్యాలకు వ్రాసారు. ఈ ఆధ్యాత్మిక అద్భుతం మురుగునారుకు మాత్రమే ప్రత్యేకంగా సాధ్యమైంది. ఈ కవి అయిన మహాత్ముని మరొకందుకు కూడా మనం గౌరవిస్తాము. ఆయన నేర్పుగా భగవాను నుండి సూటి బోధను రాబట్టారు, వెలువడేటట్లు చేశారు. ఆయన ప్రయత్నాల వల్ల కాకపోతే భగవాన్ యొక్క ప్రత్యక్ష బోధ మనకు 3 విశిష్ట గ్రంథాలుగా లభ్యమై ఉండేది కాదు. వాటిని ఆత్మ విచారణ, ఆత్మ సాక్షాత్కారములకు సంబంధించిన నవీన ఉపనిషత్తులుగా భావించవచ్చును. ఉల్లదు నార్పదు దాని అనుబంధము, ఉపదేశ ఉందియార్ జ్ఞానము మీద కవిత, ఆత్మ విద్యా కీర్తనము అని పేరుగలిగిన గ్రంథాలే ఆ మూడును. అనంతమైన ఆత్మ అనే సత్యాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే విషయాన్ని మనకు ఎరుకపరుస్తాయి ఈ గ్రంథాలు. ఈ 3 గ్రంథాల యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1926వ సంవత్సరంలో మురుగునార్ భగవాన్ వద్దకు వచ్చారు. అంతకు ముందే భగవాన్ ఎన్నో పద్యాలను అప్పుడప్పుడు రాసినప్పటికీ వాటినెవ్వరూ సంగ్రహించి జాగ్రత్త పరచలేదు. మురుగునార్కు కవిత్వం పట్ల ఉండే సహజమైన ఆసక్తి వల్ల ఆయన పరిశోధించి భగవాన్ వ్రాసిన వాటిలో 21 పద్యాలను కనుగొన్నారు. ఆయన వాటిని సంగ్రహించి అవి అన్నీ ఒకే భావానికి లేదా విషయానికి సంబంధించి లేవని కనుగొన్నారు. అందుకని ఆయన భగవాన్తో కలిసి కూర్చుని వాటిని విభజించారు. ఆయన ఎన్నుకున్న కవితా వస్తువు విషయము సత్యము, దానిని గుర్తించి విధానము ఆత్మ, దాని సాక్షాత్కారము పొందు మార్గము. ఎందుకంటే భగవాన్తో కలిసి జీవిస్తూ పరిశుద్ధమైన ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్న ఆయన సత్యంగానే నిలుచటలో, హృదయంలో స్థితమై ఉండుటలో గల ప్రాముఖ్యతను గుర్తించారు. అందుకని ఆ కవితా వస్తువును ఆయన ఎన్నుకున్నారు. అప్పటి భగవాన్ పద్యాలలో కొన్ని అందుకు సంబంధించినవి కావు. అందుకని మురుగునార్ వాటిని వదిలివైచి వాటికి బదులుగా ఆ కవితా వస్తువుకు సరిపోవు మరికొన్ని పద్యాలను ఆయన స్వీయ అనుభవానికి సంబంధించిన వానిని వ్రాసి ఇవ్వమని ప్రార్థించారు. ఇది ఇలా 20 రోజుల పాటు కొనసాగింది. తమిళ సాహిత్యంతో ఒక ప్రత్యేక ఛందస్సులో 40 పద్యాలు ఒకే విషయంపై వ్రాయబడ్డవి. మురుగునార్ భగవానును అదే విధంగా పాటించవలసినదిగా ప్రోత్సాహపరిచారు. భగవాన్ స్వయంగా దీనికి ఉల్లదు నార్పదు
ఉన్నది నలుబది పద్యాలలో సత్యము. ఈ పుస్తకానికి సంపాదకత్వము నెరపేటప్పుడు వదిలివేసిన పద్యాలను కూడా జాగ్రత్త పరచమని ఆయన భగవానును మరికొన్ని పద్యాలను వ్రాయవలసిందిగా వేడుకుని మరలా ఇంకొక 40 పద్యాల సంగ్రహాన్ని కూర్చి ఉల్లదు నార్పదు అనుబంధం అని పేరు పెట్టారు. వేరొక సందర్భంలో మురుగునార్ దేవతల యొక్క లీలలపై అదే పనిగా పద్యాలు వ్రాస్తూనే ఉండేవారు. వారిలో ప్రతి ఒక్కరిని రమణులుగా భావించేవారు. 70 పద్యాలను పూర్తి చేసిన తరువాత ఈశ్వరుడు అడవిలో తపమాచరిస్తున్న మునులను ఆధ్యాత్మిక ప్రబోధం గావించే సందర్భంలో ఆయన కవితా విల్లువ ముందుకు సాగకుండా నిలిచిపోయింది. ఆయన భగవానును ఈశ్వరుడుగానే ఆరాధించేవారు గనుక ఆయన భగవానును ఇలా ప్రాధేయపడ్డారు: మీరు స్వయంగా ఈశ్వరుడే. ఇక్కడకు వచ్చేసరికి నేను ఆగిపోయి ముందుకు సాగలేకపోతున్నాను. దయచేసి ఆ ప్రజ్ఞాసారులైన ఋషులకు ఈశ్వరుడు ప్రబోధించినట్లు తరువాత 30 పద్యాలను మీరు నాకు దయచేయండి. దానికి సమాధానంగా భగవాన్ ఉపదేశ ఉందియార్ను అంటే ఆధ్యాత్మిక బోధపై 30 పద్యాలు. ఇది ఆత్మగా నిలిచిపోయేటందుకు మెట్టు తరువాత మెట్టుగా త్రోవ చూపిస్తుంది. ఒకప్పుడొకరు రమణ సన్నిధి మురైని ఉద్దేశించి ఇది నీ రచనలలోకెల్లా గొప్పది అని మురుగునార్ను ప్రశంసించారు. మురుగునార్ కన్నీటితో ఇలా బదులిచ్చారు: భారతదేశంలో మహాభారతాన్ని అన్నింటికంటే గొప్ప కావ్యంగా భావిస్తారు. ఎందుకంటే అందులో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పబడిన బోధ భగవద్గీత రూపంలో నిక్షిప్తమై ఉన్నది కనుక. అలాగే మీరు నా రచనలలో సన్నిధి మురై గొప్పది అని భావిస్తున్నారనంటే అందులో భగవాన్ యొక్క ఉపదేశ ఉందియార్ నిక్షిప్తమై ఉంది కనుక. 150 ఏళ్ల క్రిందట జీవించిన ఒక ప్రముఖ కవి మానవునికి అన్నిటికంటే కష్టమైన విషయము ఆత్మసాక్షాత్కారాన్ని పొందటమే అని కొన్ని పద్యాలను వ్రాసారు. మురుగునార్ దానితో చాలా కలవరపడ్డారు. ఆయన అన్నారు: అది అన్నింటికంటే తేలికైనది. అది ఏ విధంగా కష్టమైనది అవుతుంది? ఆయన భగవాన్ సన్నిధిలో కూర్చుని ఆత్మజ్ఞానము అన్నింటికంటే తేలికైనది అని వ్రాయబోయారు. కానీ ఆయన ఇంకా ముందుకు సాగలేకపోయారు. ఎందుకంటే అందరినీ మెప్పించే విధంగా ఎలా వ్రాయాలో తెలియక. మురుగునార్ ఆ కాగితాన్ని భగవాన్ సోఫా క్రింద పెట్టి బయటకు వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేసరికి భగవాన్ ఆత్మ విద్యాకీర్తనం అనే పేరుతో ఆత్మజ్ఞానంపై కొన్ని పద్యాలు వ్రాసారు. అవి భగవాన్ స్వీయ అనుభవాన్ని వర్ణిస్తూ దానిని పొందటం ప్రతి ఒక్కరికి ఎంత తేలికో తెలుపుతున్నవి. ఓ, ఆత్మ విచారణ ఎంత సులభం! నిజంగానే చాలా సులభం. ఎంత నిలకడలేని వారికైనా బలహీనులకైనా ఆత్మ అనేదే నిజమైంది. దానితో పోలిస్తే చేతిలోని ఉసిరికాయ కూడా కేవలం భ్రమే అనిపిస్తుంది. నేను ఈ శరీరాన్ని అనే ఆలోచన దారంగా అంటే సూత్రంగా మిగిలిన ఆలోచనలన్నీ దానికే అంటిపెట్టుకుని ఉంటాయి. ఆత్మ విచారణలో లోనికి మునిగితే నేను ఎవరును, ఎక్కడి నుండి వచ్చాను అని ప్రశ్నలు వేసుకుంటూ ఆత్మ విచారణలోనికి మునిగితే మిగిలిన ఆలోచనలన్నీ మాయమైపోతవి. హృదయ కుహరంలో నేను అహం అంటూ ఆత్మ స్వయం ప్రకాశమై నిలిచి ఉంటుంది. అటువంటి ఆత్మజ్ఞానమే శుద్ధమైన ఎరుకే, స్వర్గము, నిశ్చలత్వము, ఆనంద నిలయము. మనము భగవాన్కు మురుగునార్తో ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తే ఆత్మ సాక్షాత్కారము పొందటం నిజంగా చాలా తేలికదిగా అనిపిస్తుంది. మురుగునార్కు భగవాన్ తప్ప వేరే దైవం లేరు. ఆత్మ విచారణ తప్ప రెండో మార్గము లేదు. ఆత్మలో స్థిరమై మౌనంగా ఉండుట తప్ప జీవితానికి వేరే ఉద్దేశమేమీ లేదు. ఆయన జీవితంలోని గొప్ప వెలుగు అంటే విశేషము కేవలము ఆయన రచనలు కాదు, భగవాన్ నుండి ఆత్మబోధను వెలికి రప్పించడం కాదు. నిజానికి తను వ్రాసిన ప్రతి మాట తను జీవించారు. ఆయన కవితా వైభవాన్ని చూసి కేవలం
తమ ఆస్థానంలో ఉంటే చాలునని ఎంతో ఐశ్వర్యాన్ని సంపదను జూపారు రాజులు. కాని ఆయన తిరువణమలై వీధుల్లో బిచ్చగానిగా ఉండటానికి, భగవాన్ నీడలో ఉండటానికి, ఆత్మలో స్థితులై ఉండటానికే ఇష్టపడ్డారు. హిందూ వేదాలలో, శృతులలో ఉత్తమోత్తమైన గురు శిష్య సంబంధం ఎలా ఉంటుంది అని వర్ణించబడిందో దానికి ఉదాహరణగా నిలిచింది మురుగునార్ల సంబంధం. మురుగునార్ల సంబంధం. మురుగునార్ గురువు బోధను అనుసరించే జీవించారు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము హిందూ మత గ్రంథాలు అంటే ధర్మశాస్త్రాలు అన్నీ కూడా శిష్యుడు గురువుగారిని ప్రశ్నిస్తున్నట్లు, గురువుగారు సమాధానం ఇస్తున్న రీతిలో ఉంటాయి. ఆఖరికి నైతిక విషయాలైనా సరే. హిందూ సంస్కృతంలో గురు శిష్యుల అనుబంధం ఎంత అందంగా ఉంటుందో మురుగునార్ యొక్క తరువాతి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.